ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నారైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇందులో మీకు ఏం నచ్చిందో అది కూడా చెప్పండి. నెక్స్ట్ వీడియో ఏది తీయాలో కూడా సజెస్ట్ చేయండి. నేను మీకు చూపిస్తాను ఇక్కడ స్టోర్స్ ఎట్లా ఉన్నాయి, ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మేము షాపింగ్కి వచ్చామన్నమాట, ఫుట్బాల్ కొనడానికి నాన్నగానికి. ఇది వచ్చేసి రేంజ్. ఇక్కడనే మనకి ఒక 3-4 షాపింగ్స్ ఉంటాయి అన్నమాట. సో నేను మీకు చూపిస్తాను. ఒకటే సతాయిస్తుండి ఫుట్బాల్ కావాలని. సో ఫుట్బాల్ తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట. ఇది పార్కింగ్. ఈ షాప్ల కంటే ఎక్కువ పార్కింగే ఉంటుంది ఇక్కడ. ఎక్కువ నేను చూసింది అయితే షాప్ల కంటే ఎక్కువ పార్కింగే ఉంటుంది. సో ఇదన్నమాట స్టోరు. ఇక మీకు మెడిసిన్ చూపిస్తాను కదా నేను, ఇవి కూడా చూపిస్తాను. ఉన్నాయా బాల్స్? ఏంటది? అదే కార్డ్స్ పెట్టుకునే పౌచ్. బాగుంది. ఇక్కడ చూపెట్టు. ఎంత ఉంది? ప్రైస్ ఎంత ఉంది? ఇది బాగుంది ఫ్రెండ్స్. ఫుట్బాల్ కొనడానికి అయితే వచ్చాం కదా. ఇగో ఇది బాగుంది రా. కానీ ఇగో బాగుంది. సో ఇలాంటి స్టోర్స్లో ఏమంటే అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. మీకు ఫుట్వేర్ కానీ, జాకెట్స్ కానీ, టీషర్ట్స్ కానీ, బట్టలు కానీ, హ్యాట్స్ కానీ. హ్యాట్ కూడా బాగుంది. హ్యాట్స్ కానీ కొంచెం ప్రైస్ కూడా కొంచెం తక్కువ ఉంది తెలుసా. ఎంత ఉంది జాకెట్ చూద్దాం. బాగానే ఉంది ప్రైజు. సో ఇది చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వచ్చేసి టాయ్స్. అయ్యో చిన్నపిల్ల చెప్పులు చూడండి. చిన్నపిల్ల చెప్పులు ఎంత బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి స్పెట్స్ ఉన్నాయి, టాయ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఫుట్బాల్ కొనడానికి అయితే వచ్చాం కదా. సో చూడండి, ఫుట్బాల్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఏది బాగుందిరా? అదే బాగుంది కదా. సో అదన్నమాట, మేమైతే వచ్చాము కదా. సో మీకు చూడండి ఎంత బాగున్నాయి. ఇవేంటో నాకు కూడా అర్థం అవ్వలేదు అసలు. యాక్చువల్లీ దేనికి యూజ్ చేస్తారో తెలీదు, బట్ చాలా బాగుందన్నమాట. ఇవేంటో చూద్దాం. ఇవి అవి అరే నాని, ఇవి అవి కదా, సీడ్స్ కదా. సీడ్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఆనియన్ సీడ్స్ అండ్ చిన్న చిన్న క్యాలీఫ్లవర్వి, ఫ్లవర్స్వి, టమాటోవి, క్యారెట్, బీట్రూట్, ఇది బ్రోక్లీ, ఫ్లవర్స్, చిన్న చిన్న సీడ్స్ చాలా బాగున్నాయి చూడండి. క్యారెట్ సీడ్స్, ఆనియన్ అండ్ టమాటో అండ్ కొత్తిమీర, పుదీనా ఇవి కూడా ఉన్నాయి. అంత బాగున్నాయో అసలు. ప్రైస్ ఎంత ఉందిరా కన్నా? ఒకసారి వెయిట్, టమాటో చూద్దాము. క్యాప్సికమ్ ఈ సీడ్స్ ఉన్నాయి. టమాటో చూద్దాం ఎంత ఉందో. ప్రైస్ వచ్చేసి 99p అండి. నేను ఇవి కూరలు ఏంటిది? దేనికి? ఏం కెమెరా? సెల్ఫీ దిగుతుంది. ఇటీ అని చూద్దాం. ప్రైస్ ఎంత? సెల్ఫీ తీసుకునే కెమెరా కూడా ఉందన్నమాట. సో ఈ సీడ్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయి. సో ఏమన్నా తర్వాత తీసుకుందాం మనం, కొంచెం ఆలోచించుకొని. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, ఎట్లా తిరుగుతున్నాయి చూడండి. జస్ట్ తిరుగుతున్నాయి అన్నమాట, అంతే. జస్ట్ తిరుగుతున్నాయి కదా, చాలా బాగున్నాయి తెలుసా. చూడండి ఎంత అసలు. మరి ఓహో వెయిట్ కూడా ఉన్నాయి రా కన్నా. వెయిట్ కూడా ఉన్నాయి, చాలా వెయిట్ ఉన్నాయి. బాగున్నాయి.
సో అదనమాట సంగతి. స్వీట్స్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. 99p అంటే రీజనబుల్ ప్రైజే అనమాట. సో తర్వాత తీసుకుందాం, మనం ప్లాన్ చేసుకొని తీసుకుందాం. అంటే మనం పెట్టడానికి కూడా అదే మా పెట్టడానికి ప్లేస్ ఉండాలి కదా నీట్గా. వా ఈ చూడండి ఎట్లున్నాయి, అమ్మో వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. అసలు నాకు అర్థం అవ్వలేదు. ఇంకా ఇవన్నీ వచ్చేసి క్లీనర్స్ అనమాట. ఇట్లా నాన్న ఇక తీసుకున్నాడు సార్, బాల్ తీసుకున్నాడు. ఓ ఆయన చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు. అరే ఇక్కడ ఇవి ఉన్నాయి చూద్దాం, బాగున్నాయి ఫ్రెండ్స్. పిట్టెగుళ్ళు ఇక ఇలా ఉంటాయి కదా మన ఇండియాలో. ఎంత ప్రైస్ ఎంత? 3 pounds అంతా. 3 pounds అంటే రీజనబుల్ ప్రైజే ఉంది. బాగున్నాయి, నాకైతే చాలా అంటే చాలా నచ్చినాయి. ఇగో ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా వెరైటీగా ఉన్నాయన్నమాట. ఇట్లాంటివన్నీ గ్రీష్మకి నచ్చుతాయి అనమాట. చూడబా బాగున్నాయి కదా. ఇందులో బల్బ్ ఉంటుండది, పెట్టుకొని ఇట్లా హ్యాంగ్ చేస్తారు, బాగుంటుంది. ఇది వచ్చేసి హ్యాట్ టైప్. హ్యాట్ టైప్ ఇది వచ్చేసి చూడండి, ఇదైతే చాలా బాగుంది చూడండి. జరగ ఇదేమో లెమన్, ఇదేమో అది ఆరెంజ్ అనమాట. సో బాగున్నాయి. ఇక్కడ ఏమున్నాయి చూద్దాం. ఇక్కడ వచ్చేసి కుక్కలకి సంబంధించిన డాగ్స్కి సంబంధించిన ఫుడ్స్ ఉన్నాయన్నమాట. ఇవి కూడా హ్యాంగ్ చేసుకున్నాయి దర్వాజాలకి అట్లా, లేదంటే ఇదే బర్డ్స్కి హ్యాంగ్ చేసేసారి. దర్వాజాలకు కదా, బర్డ్స్ ఇక్కడ స్టే చేస్తాయి కదా, అంటే నించి ఉంటాయి కదా, అవి అన్నమాట. ఇవి వచ్చేసి చిన్న స్టెప్స్. మరి ఇవెందుకో, ఇవి కూడా బర్డ్స్ ఇట్లా అంటే దీంట్లో మీద కూర్చోడానికి బర్డ్స్కి ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం హోమ్ డెకోర్స్ ఉన్నాయన్నమాట. పరుపులు, సోఫాలకి సంబంధించినవి ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ వచ్చేసి కుక్కల ఫుడ్, డాగ్స్ ఫుడ్ ఉందన్నమాట. అదే ఈ బోన్స్ తెలుసు కదా మీకు, బోన్స్ అట్లాంటివి ఉన్నాయన్నమాట. ఇదంతా అదే, ఈ సెక్షన్ మొత్తం డాగ్స్కి సంబంధించిందే ఉందన్నమాట. ఇంకా ఈ సెక్షన్కి వచ్చేసి టాయ్స్ ఉన్నాయి. టాయ్స్ చూస్తారా మీరు? చూడండి, వావ్, టాయ్స్ ఉన్నాయి అన్నమాట ఈ సెక్షన్ వచ్చేసి. ఇక్కడ ఏంటంటే మీకు ఇవన్నీ బండ్లలో పోసుకునే ఆయిల్స్ కదా, సో ఎక్కడ కూడా సపరేట్గా మనకి స్టోర్స్ ఉండవు. ఎలాంటి స్టోర్స్లలోనే అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఆయిల్స్ కానీ లేదంటే ఇంకా బండికి సంబంధించిన అదేమో ఇలాంటి పెయింటింగ్ వస్తువులు కానీ అన్నీ కూడా మనకి ఒకటే స్టోర్లో దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ పెయింటింగ్స్ అంటే బండ్లకి పెయింట్ పోతే పెయింట్ చేసుకోవడానికి, లేదా నెంబర్ ప్లేట్స్ రాసుకోవడానికి. అదిలో సో దానికి అన్నీ కూడా చెప్పాను కదా ఒకటే స్టోర్లో దొరుకుతాయి అని చెప్పి. ఇవేంటి ఏంటో వెరైటీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటో బటన్స్, సమ్ నట్స్, బోల్ట్లు, చూడండి బోల్ట్లు, నట్లు, ఇవన్నీ కూడా మనకి ఇలాంటి స్టోర్స్లలో దొరుకుతాయి. నట్లు చూడండి, నట్లు, బోల్ట్స్, ఇవన్నీ కూడా మనకి ఇలాంటి స్టోర్లలోనే దొరుకుతాయి అన్నమాట. మన కాడేమో ఆటోమొబైల్స్ అని లేదా స్పేర్ పార్ట్స్ అని అలాగా ఉంటాయి కదా, ఇక్కడ అలా ఉండదు. ఒకటే స్టోర్లో మొత్తం దొరికేస్తాయి అన్నమాట. బుక్స్, ఈవెన్ ఇవి కూడా ఇవేంటంటే హోల్స్ పెట్టేవి ఉంటాయి కదా, గోడలకి హోల్స్ పెట్టేవి ఉంటాయి కదా, సో గోడలకు హోల్స్ పెట్టేవి కూడా మనకి ఇలాంటి స్టోర్స్లలో దొరుకుతాయి అన్నమాట. ఇవి వచ్చేసి తట్లు, గ్రీటింగ్ కార్డ్స్. నేనైతే చాలా దగ్గర చూసారు ఇక్కడ షాప్లలో గ్రీటింగ్ కార్డ్స్ అయితే చాలా అంటే చాలా సేల్ చేస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళు ఇంకా కూడా గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తారంట. సో బర్త్డే కానీ లేదంటే వెడ్డింగ్స్ కానీ ఎనీ సెలబ్రేషన్కి డాటరు, మదరు అట్లా ఉంటాయి అన్నమాట. హ్యాపీ బర్త్డే డాటర్, హ్యాపీ బర్త్డే 7th బర్త్డే అట్లా ఇయర్స్ కొద్దీ ఉంటాయి అన్నమాట. సో అలా వాళ్ళు గిఫ్ట్ చేస్తారన్నమాట. ఇగో చూడండి, హ్యాపీ బర్త్డే గర్ల్, హ్యాపీ బర్త్డే గర్ల్. అండ్ ఇగో
గుడ్ ఫ్రెండ్స్ కెన్ మేక్ అస్. సో ఇట్లాంటి కొటేషన్స్ ఉంటాయి, ఇలాంటి గ్రీటింగ్స్ వీళ్ళు ఇంకా పాజ్ చేసుకుంటున్నారు, ఇంకా పోస్ట్ చేసుకుంటున్నారు అనమాట. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మన దగ్గర ఎప్పుడో వెళ్ళిపోయినాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు గ్రీటింగ్స్ కాదు 40 years 60 years అండ్ ఇలా ఇయర్స్ సెలబ్రేట్ చేసుకునే బోర్న్ బేబీ, ఇలా ఇయర్స్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళకి కూడా సో ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి మనకి ఇంటి ముందు నేమ్ బోర్డ్స్ ఉంటాయి కదా, సో అవన్నమాట. ఇగో మిస్టర్ మిస్సెస్ ఉండదు వద్దు తీయకు, ఇవన్నీ కూడా మనము స్టిక్ చేసుకోవచ్చు, కొన్ని పేస్ట్ చేసుకోవచ్చు. ఇగో ఇవి కూడా ఇక్కడ చాలా ఇళ్ళ ముందు ఇలాంటివి తాకిచ్చి పెడతారనమాట డోర్స్కి. చాలా మంచిగా డెకోర్ చేసుకునే వాళ్ళకి ఇవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇవి కూడా నేమ్ ప్లేట్స్ అన్నమాట. దీని మీద వాళ్ళ నేమ్ స్టిక్ చేసుకుంటారు. ఇవన్నీ అవే, ఇంకా ఈ ఐటమ్స్ అన్నీ కూడా అవే. సో ఇవి వచ్చేసి మనము బ్రైడల్ వేర్లో పెళ్ళిళ్ళలో ఈ ఫ్లవర్స్ హెయిర్లో పెట్టుకుంటాం కదా, సో ఇవి మరి హోమ్ డెకర్ దగ్గర ఉన్నాయి. మరి ఇవి ఎక్కడ పెడతారో ఐ డోంట్ నో, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో అదనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవేంటో నాకు కూడా తెలియదు. ఓకే 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 అది కర్టన్, అదే ఇది చూడండి, ఇలా మనం స్వైప్ చేస్తే డోర్ అదే కర్టన్ ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది కదా, ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ అనమాట ఇదంతా. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న పౌచెస్ అయితే ఉన్నాయి. సో చూడండి ఎంత బాగున్నాయి కదా. ఎంత ఉంది, ఒక 699 అంటే 700 రూపీస్ ప్లస్ ఉంటుంది అనమాట ఒక పౌచ్ వచ్చేసి. బాగున్నాయి. ఇంకా ఇవన్నీ హోమ్ డెకర్కి సంబంధించినవి అనమాట. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కప్పులు. ఇవి వచ్చేసి ప్లాస్టిక్ కప్పులు అనమాట. అదే మనం జ్యూస్ తాగడానికి కానీ, డ్రింక్స్ తాగడానికి కానీ, ప్లాస్టిక్ ప్లేట్స్ తినడానికి, అలాంటివి అన్నీ ఇటు ఉన్నాయి అన్నమాట. సో ఇక ఈ రోల్స్ అయితే మీకు తెలిసినాయి, ఇక్కడ అందరు రోల్స్ ఎక్కువ యూజ్ చేస్తారు కదా, అందుకోసం అనేది చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. గ్రీష్మ కమ్. ఇవి వచ్చేసి బాక్సెస్, డిఫరెంట్ బాక్సెస్ ఉన్నాయి. సో గ్లాసెస్, బాక్సెస్, ప్లాస్టిక్ ఉన్నాయన్నమాట ఈ ఏరియాలో వచ్చేసి. అదే చూడండి, మనకి ఏ టైప్ ఆఫ్ బాక్సెస్ కావాలి అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, తీసుకోవచ్చు కూడా. కానీ మేము వచ్చింది అయితే ఫుట్బాల్ కొనడానికి వచ్చామన్నమాట. సో ఇవి బాగున్నాయి, ఇవి కూడా నేమ్ ప్లేట్సేను. సో సారీ, నేమ్ ప్లేట్స్ కాదు, ఇది వెడ్డింగ్ కార్డ్స్కి నేమ్స్ రాస్తారు కదా ఇలా, అప్పుడు ఈ బోర్డ్ని ఇంటి ముందర తలిగించుకుంటారు. సో అదనమాట. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా బాగున్నాయి. ఇవి వచ్చేసి బటన్స్, వుడెన్ బటన్స్. అండ్ ఇవి వచ్చేసి హెయిర్, అదే మన ఫ్రెండ్షిప్ బ్యాండ్కి కట్టుకుంటాం కదా అవి అనమాట. ఇవన్నీ కూడా అవేను. ఇగో ఇట్లా మనకి ఇది వస్తుంది, థ్రెడ్ వస్తుంది, మీకు దగ్గర నుంచి చూపిస్తాం. ఇట్లా మనకు థ్రెడ్ వస్తుంది, పూసలు వస్తాయి, మనం ఎక్కించుకొని మనమే హెయిర్ బ్యాండ్ తయారు చేసుకోవాలి. ఇగో ఇయర్ రింగ్స్ తయారు చేయడానికి కూడా ఇక్కడ ఉంది, చూడండి చూపిస్తాను మీకు. ఇందులోనే కట్టర్ వచ్చింది అండ్ అదే పల్స్ హ్యాంగ్ చేసుకోవడానికి ఒకటి ఇది వచ్చింది. ఇది ఎట్లా వచ్చిందంటే ఇగో ఇవి హ్యాంగ్ చేసుకోవడానికి, ఇవి బాల్స్ ఎక్కించుకోవాలి, ఇవి బాల్స్, ఇది కట్టరు. ఈ కట్టర్తోని మనము ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇయర్ రింగ్. సో అదనమాట. సో ఇక్కడ కూడా మనకు కావాల్సిన బటన్స్ అవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. ఫ్రెండ్షిప్ బ్యాండ్ మన దగ్గర మనకు ప్రిపేర్ చేసి ఇస్తారు కదా, మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలని కూడా తీసుకోవచ్చు. ఇగో ఇలాంటివి, ఇది ఉంది కదా, ఇలాంటివి థ్రెడ్ వచ్చింది కదా, ఇగో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో చూడ్డానికి అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే అంతా సెల్ఫ్ అనమాట, అన్ని మెటీరియల్స్ దొరుకుతాయి, అన్నీ మనమే సెల్ఫ్గా రెడీ చేసుకోవాలన్నమాట. సో రెడీ చేసిన వీటికి చాలా కాస్ట్ ఉంటాయి. ఇవైతే ఇంకా బాక్సెసే ఉన్నాయి, అదే ఫ్రెండ్షిప్ బ్యాండ్కి సంబంధించిన అయితే బాక్సెసే ఉన్నాయి అన్నమాట. సో నాకు ఈ ఏరియా అయితే బాగా నచ్చింది. ఇక్కడ ఆల్ఫాబెట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆల్ఫాబెట్స్ వచ్చేసి ఇగో మీరు చూడండి, మీకు నచ్చిన ఆల్ఫాబెట్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఫ్రెండ్షిప్ బ్యాండ్లో అయితే మనము సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్లవర్స్ కానీ, బటన్స్ కానీ,
ఇవన్నీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మీకు హెయిర్ బ్యాండ్స్ తయారు చేసుకోవాలన్నా, రింగ్స్ తయారు చేసుకోవాలన్నా, చైన్స్ తయారు చేసుకోవాలన్నా కూడా ఆల్ మెటీరియల్స్, ఆల్ ఆల్ఫాబెట్స్ అండ్ ఆల్ ఫ్లవర్స్, ఇగో ఏంజల్ బొమ్మలు అండ్ యానిమల్స్ బొమ్మలు అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. హార్ట్ సింబల్స్ ఇవన్నీ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి. ప్రైస్ కూడా తక్కువనే ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. సో ఈ ఎస్పెషల్లీ ఈ కబోర్డ్ వచ్చేసి నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఆల్ వెరైటీస్ అయితే ఉన్నాయి కదా, సో అందుకోసమని నాకు నచ్చిందనమాట. సో నెక్స్ట్ టైం మనం ట్రై చేద్దాము. నాకైతే ఏం నచ్చిందంటే ఈ సైకిల్స్ బాగా నచ్చినాయి. ఈ సైకిల్స్కి మనము 49 ఫీ ఉంది ఈ సైకిల్స్. సో వీటికి మనం ఏం చేద్దామంటే సమ్ హ్యాంగింగ్ పెట్టి ఇయర్ రింగ్స్ లాగా చేద్దామని నాకు అనిపిస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా మేమైతే బాల్ తీసుకున్నాం కదా, ఫుట్బాల్ తీసుకున్నాం కదా, వెళ్తున్నాం అనమాట. సో గ్రీష్మ ఇది ఆంజనేయులు గ్రీష్మ. సో నాకైతే ఇందులో బాగా అంటే బాగా ఇయర్ రింగ్స్ మేకింగ్, నాకు ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ మేకింగ్ అంటే చాలా ఇష్టము. సో అందుకని నాకైతే అవి నచ్చినాయి. మీకేది నచ్చిందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇగో కిచెన్ ఐటమ్స్ చూడండి. ఈ గంట వచ్చేసి 1.97 అంటే 200 రూపీస్ అనమాట. ఈ గంట వచ్చేసి ఇది వచ్చేసి ఇది కూడా అంతే 200 రూపీస్. ఐస్ క్రీమ్ తీసేదనమాట. సో ఇవన్నీ వచ్చేసి మనకి అవే బోర్డ్స్ అనమాట. నాకు ఇక్కడ వచ్చిన తర్వాత అసలు నేను స్టన్ అయిన విషయం ఏంటంటే చాయ్ జల్లీకి అయితే మస్తు ప్రైస్ ఉంది. నేనైతే 150 రూపీస్ పెట్టి చాయ్ జల్లీ కొనుక్కున్నాను. సో 1 పౌండ్ ఇగో చూడండి 100 రూపీస్ అంట చాయ్ జల్లీ. మళ్ళీ అంత మంచిగా ఏం లేదు, కొంచెం హోల్స్ పెద్దనే ఉన్నాయి. సో అదే నేను స్టన్ అయిన విషయం అయితే చాయ్ జల్లి అనమాట. నేను ఎక్కువ పైసలు వేస్ట్ చేసిన అనిపించింది. సో ఇవన్నీ వచ్చేసి ప్లేట్స్ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ప్లేట్స్ చూడండి. ఇవన్నీ క్రిస్మస్ ట్రీస్ అనమాట. ఇవన్నీ ఇంకా చాలా ఉంది, బట్ మాకు కూడా టైం అయిపోయింది. మ్యాక్సిమం కవర్ చేశాను. ఇవి డెకరేషన్ ఐటమ్స్ అనమాట. బాగున్నాయి కదా, డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి స్టార్స్, క్రిస్మస్ స్టార్స్ అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక్కడైతే ఫ్రూట్స్ ఉన్నాయి, డెకరేషన్ ఫ్రూట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. యాపిల్స్ అండ్ అవి ఏమంటారు, ఒక ఫ్రూట్స్ ఉన్నాయి, నాకు ఐడియా రావట్లేదు. ఇక్కడ కూడా చాలా బాగున్నాయి. డాగ్స్, ఇక పిగ్స్ బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నారైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇందులో మీకు ఏం నచ్చిందో అది కూడా చెప్పండి. నెక్స్ట్ వీడియో ఏది తీయాలో కూడా సజెస్ట్ చేయండి. నేను మీకు చూపిస్తాను ఇక్కడ స్టోర్స్ ఎట్లా ఉన్నాయి, ప్రైజెస్ ఎట్లా ఉన్నాయో చూపిస్తాను. మా వాళ్ళు బిల్లు చేస్తున్నారు, చూపిస్తాను.